హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించి ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ కి సంబంధించి నోటీస్ రావటం అయితే జరిగింది. అంటే మనకి నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి నోటీస్ రావటం జరిగింది. సో చాలా మంది ఏంటంటే ఆ నోటీస్ చూసిన తర్వాత మనకి రెగ్యులర్ గా కాల్స్ అనేవి చేస్తున్నారు. బికాజ్ ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఒక విధంగా ఉండేదన్నమాట. ఈ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో చాలా మంది పేరెంట్స్ కి ఇదైతే అర్థం కాలేదు. సో మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఒక 10 మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఈ సంవత్సరం ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంది ఏంటనేది. సో ఫర్దర్ గా మనకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా లేదనేది కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అలాగే వెబ్సైట్ నుంచి మనం సైనిక్ స్కూల్ అలాగే ఆర్ఎంఎస్ నవోదయకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క లింక్స్ ఓకేనా. సో యాప్ లింక్ అలాగే వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో నేను వస్తాను. అలాగే వాట్సాప్ లింక్స్ కూడా అక్కడ మీకు ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఏంటంటే గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే 2026 ఏదైతే ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ మనం చూసుకునే ముందు ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఏ విధంగా ఉందంటే, మనం ప్రీవియస్లీ ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో ఏ విధంగా అప్లై చేసుకున్నామో అదే విధంగా ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ కూడా ఉండేదండి. మీకు క్లియర్ గా ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్ అలాగే ఎన్ఎస్ఎస్ కి సంబంధించి రెండు రోజులు ఉంటాయి కదా, ఓకేనా. వెబ్సైట్ లోని ఎస్ఎస్ కి సంబంధించి మనకి నచ్చిన స్కూల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఎన్ఎస్ఎస్ కి సంబంధించి మనకి నచ్చిన స్కూల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫైనల్లీ సబ్మిట్ కొట్టేస్తాం అనమాట. సో ఇందులో మనకి నచ్చిన స్కూల్స్ లో మనకి ఏంటంటే సీట్ అనేది వస్తుంది. సో స్పాట్ రౌండ్ లో కూడా సేమ్ ఇదే ఉండేది. సో మనకి 6 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పాట్ రౌండ్ కి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ మనం ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో ఏ విధంగా అప్లై చేసుకున్నాం అదే విధంగా అప్లై చేసుకుని సబ్మిట్ చేసిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్ ని బట్టి సో మనకి ఏదైనా ఒక స్కూల్ అనేది అలర్ట్ అనేది అయ్యేది అనమాట, ఓకేనా. ఆ స్కూల్ కి మనం నచ్చినట్లయితే వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళం, లేకపోతే లేదు. సో ఇప్పుడు 2026 కి సంబంధించి ఏం జరిగిందంటే, స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో నాకు నచ్చిన స్కూల్లో నేను చదువుకునే అవకాశం లేదు, ఓకేనా. సో నాకు ఏ స్కూల్స్ అయితే నచ్చుతాయో ఆ స్కూల్స్ కి మనం అప్లై చేసుకునే అవకాశం లేదు. వాడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా ఓకేనా షార్ట్ లిస్ట్ చేసి సో మెరిట్ ఆధారంగా కొంతమంది విద్యార్థులని సో స్కూల్స్ వైజ్ డివైడ్ చేసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? గవర్నమెంట్ 2 స్కూల్స్ ఉన్నాయి. ఆ 2 స్కూల్స్ ఏంటి? సో కోరుకొండ ఒకటి, కల్కిరి ఒకటి. అలాగే మనం సో ఏదైతే న్యూ సైనిక్ స్కూల్స్ చూసుకున్నట్లయితే 3 స్కూల్స్ ఉన్నాయి. 3 స్కూల్స్ ఏమున్నాయమ్మా? సో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే నేతాజీ ఒకటి ఉంది, అదాని ఒకటి ఉంది, అలాగే మనం చూసుకున్నట్లయితే శ్రీరామ సైనిక్ స్కూల్ ఒకటి ఉంది. టోటల్ గా మనకి 5 స్కూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 5 స్కూల్స్ కి సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది విద్యార్థులు, అలాగే తెలంగాణ నుంచి ఎంతమంది విద్యార్థులు, అలాగే ఇండియాలోని సో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అందరూ కూడా ఏంటంటే ఈ 5 స్కూల్స్ లోని ఏదో ఒక స్కూల్ కి ఓకేనా. సో లేదా అన్ని స్కూల్స్ కి కూడా మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మీరు అప్లై చేసుకున్నారు కదా. సో సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్, ఇందులో ఈ స్కూల్స్ ఏవైనా ఉన్నట్లయితే మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం సో ఒక మెరిట్ లిస్ట్ అనేది సైనిక్ స్కూల్ వాళ్ళే ప్రిపేర్ చేసి సో కంప్యూటర్ బేస్డ్ అది ప్రిపేర్ అయిందనమాట. సో అది ప్రిపేర్ అయిన తర్వాత ఈ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 400 మెంబర్స్ ని కూడా ఇటు పనిచేశారనమాట. 400 మెంబర్స్ కాదు, సో స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో మనకి ఎన్ని సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని సో డివైడ్ చేశాడు. అలా కూడా కాదు, ఓకేనా. 2 బేస్ ఉన్నాయి కదా, 2 బేస్లో కూడా కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ సైనిక్ స్కూలే ఉందనుకోండి, దీనికి 17 సీట్స్ మాత్రమే ప్రొవైడ్ చేశాడంట. అంటే వాడు ఏం బేస్ చేసుకొని ప్రొవైడ్ చేశాడో పిల్లల్ని మనకు అర్థం కాదు, కానీ మెరిట్ బేస్ చేసుకొని సో ఈ స్టూడెంట్స్ ని మీ స్కూల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఒక సర్క్యులేషన్స్ అనేవి ఇచ్చేయడం జరిగింది, ఓకేనా. ఆ పిల్లల్ని మాత్రమే ఆ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోవాలి. మీకు క్లియర్ గా అర్థమైందా? అంటే మీరు ఎగ్జామినేషన్ రాసి స్పాట్ రౌండ్ గురించి ఎదురు చూసినట్లయితే మీకు నచ్చిన స్కూల్లో మీరు జాయిన్ అవ్వలేరు. సో ఏదైతే మెరిట్ లిస్ట్ అనేది వచ్చిందో ఆ మెరిట్ లిస్ట్ లోని ఇక్కడ స్కూల్స్ కి పనిచేస్తారు కదండి, ఏ స్కూల్స్ పనిచేశారో ఆ పనిచేసిన లిస్ట్ లోని ఆ మెరిట్ లిస్ట్ లోని మీ యొక్క నేమ్ ఉంటే ఆ స్కూల్ కి మీరు వెళ్తారనమాట. మీకు 250 మార్కులు వచ్చాయా, లేదా 270 మార్కులు వచ్చాయా, 140 మార్క్స్ వచ్చాయా, 120 మార్క్స్ వచ్చాయని ఇది అనేది ఏది సంబంధం లేదు. వాడు ఎలా కావాలంటే అలా పనిచేశాడు. దేని బేస్ చేసుకొని పనిచేయడం అనే విషయం కూడా మనకు తెలియదు అనమాట. మెరిట్ ని బేస్ చేసుకొని అని చెప్పాడు.
ఆ మెరిట్ ను కూడా ఏ విధంగా తీసుకొని సో డివైడ్ చేశాడనే విషయం కూడా క్లియర్ గా దాని మీద క్లారిఫికేషన్ అయితే లేదు. ఓకేనా. సో ఈ విధంగా పిల్లల్ని ఏంటంటే మొత్తం అన్ని స్కూల్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. నేను దీన్ని ఎందుకోసం చెప్తున్నానంటే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు 250 మార్కులు, 230, 220 ఇలా వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ స్కూల్స్ అన్నిటికి కూడా అప్లై చేసుకున్నారండి. కానీ సో 150 మార్క్స్ లేదా 180 మార్క్స్ ఈ రేంజెస్ లో ఉన్నవి కూడా ఈ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో ఆ పిల్లలకి సీట్స్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. సో అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వదిలేసి సో వేటిని బేస్ చేసుకొని చేశాడని ప్రత్యేకించి తెలియదు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రీవియస్ ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అంటే ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ లో మీరు ఏదైనా స్కూల్ కి సీట్ వచ్చి సో మీరు నెగ్లెక్ట్ చేసి అంటే యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ బటన్ కానీ ఏమీ చేయకుండా వదిలేసినా సరే సో మీకు సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మీరు రిజెక్ట్ అనే బటన్స్ క్లిక్ చేసుకుని వచ్చిన పిల్లలు కూడా చాలా మందికి ఏంటంటే పిల్లలకి సీట్స్ అనేవి రాలేదన్నమాట. ఇలా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. సో వాటిని వేటిని బేస్ చేసుకుని తీసాడో తెలియదు కానీ సో పిల్లల్ని అయితే మాత్రం మెరిట్ ని బేస్ చేసుకొని ఈ 5 స్కూల్స్ కూడా సో పనిచేయడం జరిగింది. అలాగే మన ఇండియా మొత్తం మీద ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నా ఆ స్కూల్స్ అన్నిటికి కూడా ఏంటంటే పిల్లల్ని సో ఈ విధంగా మెరిట్ ని బేస్ చేసుకొని సో ఆ స్కూల్స్ కి అయితే పంపించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఏం చేశారంటే ఈ స్కూల్స్ వాళ్ళకి ఏదైతే మెరిట్ లిస్ట్ అనేది వచ్చిందో ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నిన్న ఓకేనా సో మధ్యాహ్నం 3:30 నుంచి అంటే ఆఫ్టర్నూన్ మనకి 3:30 నుంచి ఈవినింగ్ 6 వరకు మెయిల్స్ అనేవి రావడం జరిగింది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అమ్మా. మీరు సైనిక్ స్కూల్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సీట్ రాకుండా ఇప్పుడు కూడా స్పాట్ ఈ కౌన్సిలింగ్ గురించి అయితే చూస్తున్నట్లయితే మీరు సీట్స్ గురించి అయితే చూసినా చూడకపోయినా సరే మీరు మెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ లో మీరు ఉన్నట్లయితే మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఈ విధంగా మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఏం మెయిల్ వస్తుంది? మీరు కంగ్రాచులేషన్స్ మీరు సో అండ్ సో స్కూల్ కి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఆ మెయిల్ లో ఉంటుంది. తర్వాత మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏముంటుందో వాటికి సంబంధించి ఉంటుంది అనమాట. అడ్మిషన్ ప్రాసెస్ ఏముంటుంది ఇప్పుడు ఈ స్కూల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోరుకొండ అనే స్కూల్ నే తీసుకుంటా. ఓకేనా, ఇది అందరికీ తెలుసు కాబట్టి కోరుకొండ అనే స్కూల్ కి తీసుకుంటాను. కోరుకొండ స్కూల్లో మనకి ఒక 10 సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అనుకోండి. ఈ 10 సీట్స్ కి సంబంధించి 10 మెంబర్స్ అని వీళ్ళకి ఏంటంటే మెరిట్ లిస్ట్ కి పంపించారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 10 మెంబర్స్ కూడా సో మెసేజ్ రూపంలో కానీ లేదా మెయిల్ రూపంలో కానీ సో వాళ్ళు ఏంటంటే సీట్ కన్ఫర్మేషన్ అనేది ఒకటి పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, అది అయిపోయిన తర్వాత అదే రోజు లేదా తర్వాత రోజు ఈ రోజు సో ఈ 10 మెంబర్స్ కి సో కాల్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏమి రిప్లై చేయకపోయినా సరే కాల్ చేయడం అయితే జరుగుతుంది. కాల్ చేసి వాళ్ళ స్కూల్లో జాయిన్ అవడానికి బిల్లింగ్ ఉన్నారా లేదా అనే విషయాన్ని తీసుకుంటారు. తీసుకొని సో తర్వాత ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ నెంబర్ మీ యొక్క స్కోర్ కార్డ్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మీకు ఒక ఓటీపీ అనేది సో వాళ్ళు జనరేట్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది మీరు ఏదైతే పర్టికులర్ స్కూల్ ఉంటుందో స్కూల్కి మనం ప్రొవైడ్ చేసినట్లయితే ఆ స్కూల్లో ఆ ఓటీపీని బేస్ చేసుకొని అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకొని సో ఒకవేళ మీకు మెడికల్ అయిపోయినట్లయితే సో డైరెక్ట్ గా స్కూల్ తో కాంటాక్ట్ అయ్యి మీ పేమెంట్ అనేది ప్రొసీడ్ చేసేసుకొని అడ్మిషన్ కంప్లీట్ చేసేసుకుంటారు. లేదు అనుకున్నట్లయితే మెడికల్ అనేది మళ్ళీ కొత్తగా చేసేసి మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు విల్లింగ్ అనేది లేకపోయినట్లయితే సో అప్పుడు ఏం జరుగుతుంది? ఓకేనా, సో ఇంతకు ముందు వరకు మనకి ఏంటంటే స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఒకటే ఉండేది, అది అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ అనమాట. ఓకేనా, కానీ ఈ సంవత్సరం సో మనకున్న సోర్సెస్ ప్రకారం ఈ మంత్ 30 వరకు కూడా ఓకేనా సో ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ అనేది సో రెగ్యులర్ గా జరుగుతుంటది. అడ్మిషన్స్ అయ్యేంత వరకు కూడా సో స్కూల్స్ నుంచి మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో మెయిల్స్ నుంచి సో రెస్పాండ్ అయిన వాళ్ళందరినీ కూడా సో తీసుకొని ఇదే ప్రాసెస్ ఓటీపీ వాళ్ళకి ఫార్వర్డ్ షేర్ చేసి ఓటీపీ వాళ్ళు తీసుకొని అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనే వాళ్ళు ఏదైతే మనకి మెడికల్ లిస్ట్ కానీ లేదా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేది సో చేస్తూ ఉంటారు అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి ఆ నోటీస్ కి సంబంధించి కంప్లీట్ ఇదనమాట. సో చాలా మంది మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు, సార్ నాకు సో స్కూల్లో సీట్ కావాలి, అప్లై చేసుకోవడం అవదా అంటే ఇంకా అప్లై చేసుకోవడాలు గట్రా ఏమి ఉండవండి. డైరెక్ట్ గా మీకు ఏంటంటే ఈ ప్రాసెస్ రన్ అవుతుంది. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇంకొక డౌట్ కూడా అడుగుతారు, సార్ ఈ ప్రాసెస్ ప్రీవియస్ ఇయర్ లో లేదా అంటే ఉంది,
ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. కానీ ఎప్పుడు జరిగేదంటే స్పాట్ ఈ కౌన్సిలింగ్ అనేది ఏదైతే ఉందో స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది మనకి రెగ్యులర్ ఏదైతే వే ఉందో ఇంతకు ముందు చెప్పాను కదా, రెగ్యులర్ వేలోనే మనకి ఒక రౌండ్ అనేది జరిపేవారు అనమాట. ఒక రౌండ్ జరిపిన తర్వాత ఎవరికి నచ్చిన స్కూల్ అనేది వాళ్ళు అప్లై చేసుకొని ఆ స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత ఆ స్కూల్స్ లో వాళ్ళు జాయిన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత సో సీట్స్ అనేవి ఏవైతే ఉంటే ఆ సీట్స్ ని ఫిల్ చేసుకోవడానికి ఆగస్టు సెప్టెంబరు అంతవరకు కూడా అక్టోబర్ వరకు కూడా ఈ మెయిల్ ప్రాసెస్ అనేది ఏందో మెయిల్ ప్రాసెస్ అనేది సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వెళ్తూనే ఉండేదన్నమాట. అప్పటికి కూడా స్టిల్ పిల్లలు అనే వాళ్ళు జాయిన్ అవ్వడానికి విల్లింగ్ ఉన్నట్లయితే అప్పటికి కూడా సో అడ్మిషన్స్ అనేవి చేసుకుంటూ ఉండేవారు. కాకపోతే అడ్మిషన్స్ అనేవి సో ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది మనం స్కూల్ చాయిస్ అనేది పెట్టుకునేది ఉందో దాన్ని కంప్లీట్ ఇప్పుడే ఆపేసి సో ఈ రౌండ్ అనేది ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో మీరు మళ్ళీ నాకు డౌట్ అడగండి, సార్ నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, నా స్కూల్లో నాకు జాయిన్ అయ్యే అవకాశం ఉండదా, అక్కడ ఉండే జాయిన్ అయ్యే అవకాశం ఉండదంటే ఇక మనకి ఉండదు. మీకు మెయిల్ త్రూ ఏదైతే స్కూల్ నుంచి మెయిల్ వస్తుందో ఆ మెయిల్కే మీరు కాంటాక్ట్ అవ్వాలి, ఆ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకోవాలి. ఇంకొక స్కూల్లో మీరు అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఇంకా మాక్సిమం మనకి లేదు. అలా ప్రత్యేకించి ఏ స్కూల్ కూడా మనకి అడ్మిషన్ కోసం ఇంకా పిలవదు. ఓకేనా? సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి, ఇది మనకి కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇవంతా అయిపోయిన తర్వాత కూడా ఏవైనా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో మనకి ప్రత్యేకించి వేకెన్సీస్ ఉన్నాయి, అప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్ అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా అప్పుడు మనం ఏంటంటే వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా మనకి ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ అనేది ఇంకా మనకి ఉండదు. దీని గురించి అయితే అందరూ మర్చిపోండి. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి 2026 సంబంధించి ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఏ విధంగా ఉంటుందో. సో మళ్ళీ మీకు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అలాగే వెబ్సైట్ త్రూ మనకి సో ఆన్లైన్ క్లాసెస్ ఓకేనా. సో నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సంబంధించి సో క్లాసెస్ అనేవి రన్ అవుతుంది అనమాట. సో చాలా బాగా మనం క్లాసెస్ రన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ బేస్ చేసుకుని సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్కూల్స్ లో కూడా మన పిల్లలు అనే వాళ్ళు జాయిన్ అవ్వటం అయితే జరిగింది అనమాట. సో ఎప్పుడు నేను చెప్పేదే వాటి త్రూనే ఎక్కువ మంది మనకి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఎక్కువ రిజల్ట్స్ కూడా మనకి అక్కడి నుంచి ఉన్నాయి. ఎవరైనా సరే సైనిక్ స్కూల్ అలాగే నవోదయాల సీట్ సంపాదించాలి, అది మాకు లక్ష్యం అనుకున్నట్లయితే సో కింద నా డిస్క్రిప్షన్ లో మన యొక్క యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ కూడా విజిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఫర్దర్ గా సైనిక్ స్కూల్ కి సంబంధించి కానీ నవోదయకి సంబంధించి ఆర్ఎంఎస్ కి సంబంధించి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు ఏంటంటే కొత్త విషయాలు ఏ వచ్చినా సరే అందులో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అందరికీ అప్పటి వరకు బాయ్.